జగన్ అన్న పాయింట్లో మీనింగ్ ఉంది. 3 సీట్లు గెలిచిన వారికి ఢిల్లీలో ప్రతిపక్ష హోదా ఇచ్చారు. ఇందిరాగాంధీ 400 ఎంపీలు గెలిచినప్పుడు మన తెలుగుదేశం పార్టీ 30 గెలిచినా ప్రతిపక్ష హోదా ఇచ్చారు. ఆ హోదా మాకు ఇవ్వండి అని ఆయన డిమాండ్ చేయడంలో తప్పు లేదు. బాయ్కట్ చేయాలి. కానీ పూర్తిగా అసెంబ్లీని వదిలేసి ప్రజల్ని వదిలేసి అది నష్టం కలుగుతుంది. ఎందుకంటే ప్రశ్నించేవాడు లేడు. ఈ బీజేపీ, ఈ టీడీపీ, ఈ జనసేన కలిసి ఇంకా ఇష్టం వచ్చిన బిల్లులు పాస్ చేసేస్తున్నారు. నేను అసెంబ్లీలోకి వెళ్ళడానికి నాకు అవకాశం లేదు. నేనైతే ఒక్కడినైనా వెళ్దును, అసెంబ్లీని ముట్టడించినట్టు చేద్దును. పార్లమెంట్కు ఒక్కడిని వెళ్ళిన 542 మందిని నిలబెడుదును. వేర్ దెర్ ఈజ్ ఎ విల్ దెర్ ఈజ్ ఎ వేర్ దెర్ ఈజ్ ఎ విష్ దెర్ ఈజ్ ఎ విల్ వేర్ దెర్ ఈజ్ ఎ విల్ దెర్ ఈజ్ ఎ పాత్ వేర్ దెర్ ఈజ్ ఎ పాత్ దెర్ ఈజ్ ఎ ప్లాన్ వేర్ దెర్ ఈజ్ ఎ ప్లాన్ వీ కెన్ డూ వండర్స్. దిస్ ఈజ్ మై కోట్. సో నా సలహా ఏంటంటే జగన్ తమ్ముడికి, నువ్వు అసెంబ్లీకి వెళ్ళు, ఎవరి సలహాలో వినొద్దు, సొంత బుర్ర వాడు, పోరాడు, తప్పులేదు. వాళ్ళే జోకులు వేస్తారు, వాళ్ళకి ఇంకో పని లేదు. వాళ్ళు ఏయో స్టోరీలు చెప్తారు, వాళ్ళకి ఇంకో పని లేదు. విను, పర్వాలే, కానీ పోరాడు ప్రజల కొరకు. అసెంబ్లీ ఎమ్మెల్యే అయింది అసెంబ్లీకి వెళ్ళడానికి, ఎంపీ అయింది పార్లమెంట్కి వెళ్ళడానికి. ఏదో అటెండెన్స్ 6 నెలలకోసారి వెళ్ళి అటెండెన్స్ వేయించుకొని వస్తే దానివల్ల నష్టమే. కానీ ప్రజలకి, వైసీపీ పార్టీకి వారి ఉద్దేశమే అపోజిషన్ లేకుండా చేయాలని. మరలా నీకు మోదీ కరుణిస్తాడని అనుకోవద్దు. మోదీ అజెండా వేరా, చంద్రబాబు నాయుడు అజెండా వేరా, పవన్ కళ్యాణ్ అజెండా అందరికీ తెలుసు. ఇప్పుడే బీజేపీ సెంటర్లో ఓడిపోతే వెంటనే బయటకు వచ్చేస్తాడు పవన్ కళ్యాణే. నేను అన్నాను కదా, నేను ముస్లింలని అన్నాను కదా, నేను బీఫ్ తిన్నాను కదా, క్రిస్టియన్, నేను జోర్డన్లో బాప్టిజం తీసుకున్నాను కదా, నా పిల్లలు క్రిస్టియన్స్ అన్నాను కదా. వాళ్ళని పరీక్షించడానికే బీజేపీతో నేను చేతులు కలిపాను. అసలు నేను సనాతననే కాదు, నేను సెక్యులర్ని అంటాడు పవన్ కళ్యాణ్. దీన్ని మీరు 3 కోట్ల మందికి వైరల్ చేసుకోండి. ఆ 30 సెకండ్ల బయట. Please subscribe Citizen Voice and like and share please.